వినాయక విగ్రహాల సామూహిక నిమజ్జనోత్సవ శోభాయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించిన ఉత్సవాల నిర్వాహకులు ఆయా వినాయక విగ్రహాలను ట్యాంక్ బండ్కు తరలిస్తున్నారు. యువకులు కేరింతలు కొడుతూ దారికొన్న రెట్టించిన ఉత్సాహంతో జేబులో గణేష్ మహారాజ్కి జై అంటూ ముందుకు కదిలారు. డప్పు చప్పుళ్ళు, బ్యాండ్ మేళాలతో అనుగుణంగా యువతీ యువకులు, చిన్నారులు నృత్యాలు చేస్తూ వినాయక విగ్రహాలను ఊరేగింపుగా ట్యాంక్ బండ్కు తరలిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తావకుండా దక్షిణ మండలం పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటు చేశారు. పాతబస్తీలో ప్రధాన ఊరేగింపు పాతబస్తీ శివారులోని బాలాపూర్ నుంచి వినాయక సాగర్ వరకు కొనసాగుతుంది. ప్రతి వినాయక విగ్రహం చెక్కడం వెంట పోలీసుల నుండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఊరేగింపు సందర్భంగా ఉత్సవాల నిర్వాహకులతో పాటు భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఇప్పటికే అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా ఎప్పటికప్పుడు ఊరేగింపు పొడవునా నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. వీడియోల ద్వారా నిమజ్జనం శోభాయాత్ర ఊరేగింపును చిత్రీకరిస్తున్నారు. గణేశ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అక్కడక్కడ ఏర్పాటు చేసిన స్వాగత వేదికలపై నుంచి పలువురు అధికార అనధికార ప్రముఖులు వినాయక విగ్రహాలకు స్వాగతం పలికి ప్రసంగించారు. इनके युवाओं को बहुत बहुत हार्दिक स्वागत करती है। इनके जज्बे స్వాగతం. అదిగో జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ 11 రోజుల నుంచి గణేష్ మహారాజ్ కి జై అంటూ పూజలు చేస్తూ వినాయక సాగర్కు తరలి వెళ్లే గణేష మండపాలకి స్వాగతం. మనమంతా హిందువులం, మనమంతా బంధువులం.